ఓరే రాయరో ఏమన్నా మాట్లాడండి. పిచ్చా నీకు ఎందుకు కొంటావంటే పిచ్చే. పిచ్చే సాధన ఇన్ఫినిటీ స్కూల్కి గెస్ట్గా పిలిచారు. షెఫ్గా నన్ను స్కూల్లో కిడ్స్కి కాంపిటీషన్ ఫుడ్ కాంపిటీషన్ జరిగేటప్పుడు నన్ను స్పెషల్ గెస్ట్గా పిలిచారు. అప్పుడు స్పెషల్గా తెలుసా? అప్పుడు యశు నాకు తెలీదు, నేను యశుకి తెలీదు. బట్ నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు ఏదో మురుమురాలతో ఏదో స్నాక్ చేసి నాకు నచ్చలే రిజెక్ట్ చేసా. ఓయ్ ఇది శోభా కలెక్షన్స్, మా మమ్మీ నాకు పెట్టింది. ఎక్కడ కొనిందో నాకు తెలీదు, అందుకే శోభా కలెక్షన్స్ అని చెప్పా. చీర నాకు బాగుంటుందని అందరు అంటారు, నేను కూడా అంట. ఇక్కడ మా అత్తమ్మేమో టీవీ చూస్తుంది సోలోగా. మా పప్పు ఎక్కడుంది? పప్పు ఏం చేస్తున్నావు? ఎన్ని చీరలు ఉన్నాయో అత్తమ్మ అయితే తిడుతూనే ఉంది. సో ఇవన్నీ కొంచెం లోపల సర్దుకుందాం అని చెప్పేసి కొన్నే తీసాను. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఒక 4-5 ర్యాక్స్లో ఒక్క ర్యాక్ తీస్తేనే ఇన్ని శారీస్ ఇన్ని బట్టలు వచ్చాయి. అత్తమ్మ కబోర్డ్ అంతా ఖాళీ చేస్తావా లేదా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సో లోపల ఉన్న శారీస్ అన్నీ బయటికి తీసాను. పద్ధతిగా సర్దుకుందాం అని అనుకుంటున్నా. సో ఎందుకు వీడియో తీయాలి అని అనింది యశు. సరేలే ఎలాగో మీరు చీరల గురించి అడుగుతున్నారు కదా, నాకున్నవి కొన్ని చూపిద్దాము అని నేను ఓకే అన్నాను. ఇది ఎప్పుడు తీసుకున్నాను అంటే ఒక షూటింగ్ కోసం కొత్త షాప్కి వెళ్తున్నాను అని నారాయణి శారీస్లో తీసుకున్న మంగళగిరి, ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ అనమాట. బాగుంటుంది శారీ కట్టుకుంటే. అండ్ ఇదేమో మాధవి గారి దగ్గర తీసుకున్నాను. ఈ శారీ నేను 2-3 సార్లు కట్టుకున్నా, చాలామంది అడిగారు, నాకు చాలా ఇష్టం ఈ శారీ. అండ్ ఈ శారీ కూడా నేను మాధవి గారి దగ్గర తీసుకున్నవి. ఇవన్నీ హ్యాంగర్ కేసు పెడితే బాగుంటాయి కదా. మొన్నటి వరకు ఇవన్నీ ఇలా స్టోరేజ్ బాక్స్లో పెట్టాను, కానీ ఆ స్టోరేజ్ బాక్స్లు కూడా సరిపోవట్లేదు. ఇదేమో మొన్న గుడికి కట్టుకున్న మంగళగిరి శారీ అనమాట. బాగుంది, ఇది మంచి బాటిల్ గ్రీన్, సేమ్ కలర్ వేసుకున్నాను. స్టోరేజ్ బాక్స్ తెచ్చుకున్నాను మాధవ్ గారి దగ్గర 500 రూపీస్. అయితే ఇవి చాలామంది కొనుక్కున్నారు. ఇది కొనేటప్పుడు ఏంటి అంటే ఇందులో మనం అన్ని శారీస్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. బట్ పైకి కిందికి లేపడం వల్ల అయితే కొంచెం చినుగుతాయి, అంత స్ట్రాంగ్గా అయితే ఉండవు. బట్ స్టోర్ చేసుకోవడానికి పైన కబోర్డ్లో పెట్టుకోవడానికి సూపర్గా ఉంటాయి. ఇందులో మనకి 10 to 15, నేనైతే 22 శారీస్ పెట్టానండి లాస్ట్ టైము. మంచిగా పడతాయి అనమాట. ఇలా సన్న శారీస్ అయితే ఎక్కువ పడతాయి. అండ్ వింటర్ క్లోత్స్ లేదా సమ్మర్లో వేసుకునేవి ఇంకా వింటర్ అంతా యూస్ చేయము అనుకున్నప్పుడు, వింటర్లో వేసుకున్నవి ఇంకా సమ్మర్లో యూస్ చేయము అనుకున్నప్పుడు ఈ బాక్స్ అయితే బాగుంటుంది. ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా కూడా కనిపిస్తుంది లోపల ఏమున్నాయో. 500 రూపీస్కి మనకి బాక్స్ దొరుకుతుంది. అండ్ ఇంకా కొన్ని తెచ్చుకున్నాను. ఇది ఇంకొక బాక్స్ ఎక్కడ ఉంది, అదొకసారి అవి ఇటు చూపిద్దాం. పప్పు నీకు బట్టలు అంటే ఎందుకు అంత ఇష్టం? బట్టలే ఇష్టం. మనం బయటికి కనిపించేది, మనం ఎలా ఉన్నా కూడా మన చాయిస్ ఏంటి అని తెలిపేది బట్టలే కదా. ఆ నగలు, గోల్డ్ అవన్నీ నా వల్ల కాదు. కానీ డైలీ ఒక డ్రెస్ వేసుకోమన్నా, డైలీ ఒక శారీ వేసుకోమంటే నాకు చాలా ఇష్టం. మంచిగా వేసుకుంటే మంచిగా రెడీ అవుతాను. రెడీ అవ్వడం అంటే మళ్ళీ ఫుల్ మేకప్ వేసుకొని పెద్ద పెద్ద నగలు వేసుకొని అయితే రెడీ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. సింపుల్గా నీట్గా డ్రెస్అప్ అయితే మంచిగా అవుతాయి, అది నాకు ఇష్టం. సో ఈ 3 చీరలు చూపించాను కదా, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. నిధి తీసుకోరా. నువ్వు డ్రెస్సులు చీరలు అందరికి ఇస్తున్నావు కదా, చాలామంది మాకు ఇవ్వండి అని మెసేజ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తావు చెప్పు? అసలు వాళ్ళకి ఇచ్చడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? మా కజిన్స్ ఎంతమంది ఉన్నారు, నా సిస్టర్స్ ఉన్నారు, మేము ఒకరి తర్వాత ఒకరికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఇట్లా రొటేట్ చేసుకోవడానికి అయిపోతాయి. అండ్ శారీస్ నేను కొన్ని శారీసే కొంటా ఇన్ఫ్యాక్ట్ చెప్పడానికి. ఎందుకంటే మా మమ్మీ కొన్ని కట్టుకుంటాం, మా పిన్ని కొన్ని కట్టుకుంటాను, యశు నేను ఇద్దరం మార్చి కట్టుకుంటాం, నిధి నేను మార్చి కట్టుకుంటాం. నేను ఒకసారి కట్టుకున్న తర్వాత మా చిన్న చెల్లి ఫస్ట్ తీసుకెళ్ళిపోతుంది. చిన్న చెల్లి నుండి అటు సైడ్ ఇటు సైడ్ అట్లా ట్రాన్స్ఫర్ అయిపోతూనే ఉంటాయి. అండ్ కొన్ని మటుకి ఇస్తాను, అంటే 1-2 సార్లు వేసుకున్న తర్వాత షూటింగ్ వేసుకొని అస్సలు నలగకుండా ఉన్న వాటిని నేను ఏం చేస్తాను అంటే, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు విజయవాడలో, ఒక కాలేజ్ ఉంది, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అండ్ వర్క్ చేసే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనమాట. అండ్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు, వర్క్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న ఫ్రెషర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేను ఊరికే ఇచ్చేస్తున్నా. వాళ్ళకి బాగా యూజ్ అవుతాయని వాళ్ళు చాలా థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, మంచిగా యూజ్ అవుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా చందానగర్లో ఒక అనాథ ఆశ్రమం ఉంది, వాళ్ళకి పిల్లలకి పాపం వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు, కొన్ని మటుకి వాళ్ళకి ఇస్తున్నాను. అండ్ ఇంకా ఇవ్వడానికి అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే అన్నీ అయిపోతున్నాయి. చాలామంది మెసేజ్ పెడుతున్నారు, కానీ నా దగ్గర అన్ని బట్టలు అయితే లేవు. ఉన్నవి మేము రొటేట్ చేసి, మీ అందరికీ తెలుసు, నేను, మా పెద్ద చెల్లి, మా చిన్న చెల్లి, నా కజిన్స్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ మా టీంలో అంత లేడీస్ టీం కాబట్టి మేమేమో రొటేట్ చేసుకుంటాం. ఈ చీరకు కూడా ఒక హ్యాంగర్లో పెడదాం. అండ్ ఇది ఇంకొక పౌచ్ అనమాట.
ఇదేమో చాలా అంటే ఇది నేను కొంచెం అంత స్ట్రాంగ్ ఉండదు ఈ బాక్స్ అని చెప్పాను కదా, దీన్ని డెలికేట్గా వాడుకోవాలి, చాలా బట్టలు పడతాయి. ఇవి మటుకి చాలా చాలా స్ట్రాంగ్, ఎలా అయినా పైన కింద వేసేయచ్చు, ఎట్లా అయినా ఇందులో స్టోరేజ్ లాగా చేసుకోవచ్చు. ఇది 500 రూపీస్. 550 రూపీస్కి మటుకి ఇంకా పెద్దది వస్తుంది. నాకు ఇది సరిపోతుందని నేను తీసుకున్నా. ఒకవేళ మీకు కనుక కావాలి అంటే మాధవ్ గారి నెంబర్ ఇస్తాను, 9182884999. మాధవి గారి నెంబర్ స్క్రీన్ మీద ఉంది. మీరు ఇలాంటివి కావాలి అంటే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వ్యాక్యూమ్ ఫ్లవర్స్ అండి. ఇవి దీంట్లో మనం సమ్మర్లో వాడే బట్టలు ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సమ్మర్ వరకు తీయం చూస్తారా కొన్ని, అవి మటుకి ఇందులో పెట్టేస్తాను. వింటర్లో కొన్ని రగ్గులు అవన్నీ ఉంటాయి కదా, వింటర్ అయిపోయే టైంకి ఇందులో పెట్టేసి పైన పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా ఇండియా నుండి ఫారెన్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ బట్టలు తీసుకెళ్తారు కదా, వీటిలో అన్ని బట్టలు పెట్టేసి మనం ఆ ఎయిర్ అంతా బయటికి తీసేస్తే కనుక ఎన్ని బట్టలైనా పడితే సన్నగా అయిపోతుంది, ప్యాక్ చేయడానికి బాగుంటుంది. ఇది 580 రూపీస్. ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను, ఇంతకుముందు వీడియో కూడా చేశాను. దీని యూసేజ్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇందులో కొన్ని పెడదాం. అండ్ ఈ చీర నాకు చాలా చాలా స్పెషల్ శారీ. ఇది ఏంటి అంటే పెళ్ళైన తర్వాత నల్ల పూసలు కుచ్చుతారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, నల్ల పూసలు కుచ్చినప్పుడు ఈ చీర మా మమ్మీ నా కోసం వర్క్ చేయించింది 16 years బ్యాక్ నా పెళ్ళప్పుడు. చూడండి ఎంత బాగుందో, కంప్లీట్గా వర్క్ చేయించిన శారీ. అసలు నాకు చాలా ఇష్టం ఈ శారీ. లోపల దాచిపెట్టుకున్నాను, నాకు ఇష్టం ఉన్నప్పుడు కట్టుకుంటాను, కానీ దాచిపెట్టి మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ పడింది. బట్ ఈ శారీ నాకు చాలా బాగుంటుంది అని అంటారు అందరూ. బట్ ఇప్పుడు ఆ బ్లౌజ్ టైట్ అయిపోయింది కాబట్టి ఆ బ్లౌజ్ వేసుకోవట్లేదు, వేరే బ్లౌజ్ ఏదైనా పేరప్ చేయాలి. బట్ శారీ మటుకి చాలా బాగుంటుంది. ఇలా మా మమ్మీ వర్క్ చేయించింది. ఇదిగోండి ఇలా వచ్చింది వర్క్. అప్పుడే 6000 ఎంతో పెట్టి వర్క్ చేయించింది మమ్మీ, కుందన్ వర్క్. చాలా ఇష్టమైన శారీ ఇది. దీన్ని ఫోల్డ్ చేసి పైన పెట్టేద్దాం. అండ్ ఈ శారీ నేను షీ నీడ్స్లో కొన్నా తమ్ముడి పెళ్ళప్పుడు. ఇప్పుడు చాలా వచ్చేసాయి ఇవి, ఒకసారి కట్టుకున్నా ఇంకా కట్టుకోవాలనిపించట్లేదు. దీని బ్లౌజ్ ఇలా వచ్చింది, ఫుల్ హై నెక్ పెట్టి కుట్టించాను. బ్యాక్ ఇలా వర్క్ వస్తుంది, బాగుంటుందిలే. కానీ ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోలేను. అది నా ఈ శారీ కట్టుకున్నప్పుడు పప్పు నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను పప్పుతో మాట్లాడలేదు. చూసావా అసలు ఈ చీర కట్టుకున్నప్పుడు? ఎస్ చూసాను, సంపత్ వాళ్ళ అత్తగారింటికి కట్టుకెళ్ళావు. నెక్స్ట్ ఈ చీర పెళ్లి చీర. పెళ్ళికి యాక్చువల్లీ పెళ్ళప్పుడు కట్టుకోలేదు, మేము అందరం పెళ్ళికి ఈ చీర కట్టుకున్నాం అని కామెంట్ పెట్టారు. భోజనాలకు వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను. ఇది రంగవర్షాల్లో తీసుకున్న 1250 రూపీస్ శారీ. బట్ ఈ చీర నాకు బాగుంటుందని అందరు అంటారు, నేను కూడా అంట. ఇదొక చీర. అండ్ ఈ చీర గురించి చాలా చెప్పాలి. ఈ చీర చాలా స్పెషల్ శారీ, అంటే కాస్ట్లీ శారీ ఏం కాదు, బాగుంటుంది ఈ చీర. పిన్ని ఇచ్చింది నాకు, ఇది రాణి పిన్ని గిఫ్ట్ ఇచ్చింది. నాకు చాలా ఇష్టం ఈ శారీ, నాకు చాలా బాగుంటుంది కూడా. బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకొని నేను మోస్ట్లీ ఏదైనా చీర కొన్నా డ్రెస్ కొన్నా 1 లేదా 2 సార్లు వేసుకుంటాను. కొన్ని మటుకి నచ్చినవి చాలా రిపీట్ చేస్తాను. అందులో రిపీట్ చేసిన శారీస్లో ఈ శారీ ఒక 4 times కట్టుకొని ఉంటా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. హ్యాంగర్ కేసెస్ పెట్టేసి మా పప్పుకి నచ్చింది అంటే అసలు యశ్ కూడా చూడలే నేను ఈ చీర కట్టుకున్నప్పుడు. సింపుల్ శారీ కానీ ఎలా కనిపిస్తుంది అంటే మంచి. ఇప్పుడు నేను కూడా చూడలేదు అంటే మీరు కూడా చూసుండరు, చూపిద్దాం, మనం కూడా చూద్దాం ఒకసారి. అండ్ ఈ చీర కట్టుకున్నాను మొన్న శివరాత్రి కోసము, బాగుంటుంది. బాందిని శారీ. ఇది నేను మాధవి గారి దగ్గర తీసుకున్నాను. మనము మన స్వప్న గారికి ఒక టాస్క్ ఇద్దామా? ఏంటది? అండ్ ఈ చీర యశు వల్ల ఆడపడుచు వాళ్ళ బాబుది అన్నప్రాసన్నకి కొనుక్కున్నాను. ఇది ఎక్కడ కొనుక్కున్నాను అంటే వసుధ బ్రైడల్ స్టూడియో విజయవాడలో 4000 రూపీస్కి కొన్నాను. ఫస్ట్ ఈ చీర కొని చూపించినప్పుడు మీరు అందరూ చాలామంది కామెంట్లో దీనికి ఎవరైనా 4000 పెడతారా, ఏం బాగుంది ఆ చీర అన్నారు. కట్టుకున్న తర్వాత చూసి నేను నెంబర్ ఇస్తే వసుధలో ఒక 100-150 శారీస్ బుక్ చేసుకున్నారంట. కట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. సింపుల్ శారీస్ కొన్ని చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఇది మంగళగిరి శారీ. నేను ఇది సఖీలోనే కొన్నట్టున్నా, మంగళగిరి సఖీలో బాగుంటుంది. ఇది కూడా మంగళగిరి శారీ. ఎందుకు కొన్నానో ఎప్పుడు కొన్నానో గుర్తులేదు, కొన్నాను కానీ కట్టనే లేదు అసలు. చూద్దాం, టైం వచ్చినప్పుడు కట్టుకుందాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ పెట్టేద్దాం. నా సగం డబ్బులు నేను స్పెండ్ చేసేది బట్టలకే ఎక్కువ.
మా పప్పుకి మంచి మూడ్ ఉంటే అప్పుడు మంచిగా శారీ కట్టది. ఇప్పుడు కట్టుకుంటున్నా కదా షూట్స్కి ఎక్కువగా. అండ్ ఇది బాందిని థ్రెడ్ వర్క్, బాందిని కాదు బనారస్ థ్రెడ్ వర్క్ శారీ ఇది. ఇది వినాయక చవితికి కొనుక్కున్నాను నేను మాధవి గారి దగ్గర, 4200 అనుకుంటా. అండ్ ఈ చీర సింపుల్ శారీ, ఇది కూడా బాగుంటుంది కట్టుకుంటే. చాలాసార్లు అంటే 2 సార్లు కట్టుకున్నానేమో. ఏమైందో మరి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది, పెట్టేద్దాం. ఇది ప్యూర్ జార్జెట్ శారీ, బాగుంటుంది. 4800 రూపీస్ శారీ. మాధవ్ గారి దగ్గరే కొంటాను ఇలాంటివన్నీ, బాగుంటాయి ఆవిడ దగ్గర. అండ్ ఇది కూడా మాధవ్ గారి దగ్గర కొన్న శారీయే. యశ్కి చాలా ఇష్టం ఇది, నేను కట్టుకుంటే నాకు ఒకసారి కట్టుకుంటే చాలు అనిపించింది, కానీ యశ్ కోసం స్టోర్ చేసుకున్నా, ఉంచేస్తా ఇలా. అండ్ ఇది కూడా మాధవ్ అప్పట్లో, ఇప్పుడంటే ఇక్కడ ప్రమోషన్స్కి అటు ఇటు తిరుగుతున్నాను కాబట్టి ఎక్కువ శారీస్ బయట కొంటున్నాను, కానీ ఎక్కువ మాధవ్ గారి దగ్గరే కొనేదాన్ని. అండ్ ఇది ఇక్కడ ఎంఏజీలో ఒక షాప్ ఉండేది, భవానీ శారీస్ అని చెప్పేసి. ఆయన దగ్గర కొన్న ఫస్ట్ గోల్డ్ శారీ. ఎంత రిచ్గా ఎంత బాగుంటుందంటే ఈ శారీ. ఒకటేసారి కట్టుకున్నాను మా చెల్లి వాళ్ళ గృహప్రవేశంకి, మళ్ళీ కట్టలేదు. కడదాం, టైం వస్తే కడదాం. వస్తుంది చెప్పిద్దాం. ఏమన్నా మాట్లాడండి. ఈ చీర చూపిస్తా. ఈ చీర మీ అందరికీ తెలిసిన చీర, పట్టు చీర. వేర్ ఇట్ ఈస్, గీతా గారి దగ్గర కొన్న పట్టు చీర ఇది. 22,000 రూపీస్ శారీ. కట్టుకున్నాను చాలాసార్లు, మీరు చూసారు కూడా చాలా వీడియోస్లో కూడా. ఏదైనా స్పెషల్ డే వచ్చినప్పుడు ఫొటోస్ పెట్టమంటే ఫస్ట్ ఈ చీర మీద ఉన్న ఫొటోసే పెడుతుంది యశు. ఇవి మటుకి దీంట్లో పెట్టేద్దాం. పట్టు చీరలు కదా, ఇప్పుడు ఏం కట్టను. కొన్ని పట్టు చీరలు చూపిస్తున్నాయి. ఇదేమో సఖీలో కొన్నాను. ఇది కూడా జాలాది వెళ్ళినప్పుడు పెళ్ళికి కట్టుకున్నా. బాగుంది ఆ రోజు, చాలా బాగుంది. సింపుల్ శారీ ఇది. ఆ రోజు రైన్ పడింది కూడా. ఇంకొక చీర మొన్న పెళ్ళిది ఇది. పప్పు ఆ శారీ కట్టుకున్నప్పుడు రైన్ పడదు, అయినా కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం. మొన్న విజయవాడ పెళ్ళికి కొన్నాను. ఇది 20,000 రూపీస్ పట్టు చీర. ఇది కూడా బాగుండింది కదా యశు? బాగుంది. ఇది కూడా శ్రీ శారీస్, గీతా గారి దగ్గర తీసుకున్న శ్రీ శారీస్. ఇది కూడా మొన్న రీసెంట్గా మీరు చూసిన శారీయే, వెరీ రీసెంట్ శారీ ఇది. అండ్ ఇది చిలకలూరుపేటలో ఆంటీ దగ్గర తీసుకున్న శారీ, కట్టలేదు. సరితా కలెక్షన్స్. ఇది శోభా కలెక్షన్స్, మా మమ్మీ నాకు పెట్టింది. ఎక్కడ కొనిందో నాకు తెలీదు, అందుకే శోభా కలెక్షన్స్ అని చెప్పా. ఈ చీర మిస్ అమ్మ వాళ్ళు నాకు పంపించారు, కానీ ఇప్పుడు రాబోయేవి పూజలు వస్తున్నాయి కదా, పూజలకు కట్టుకుందాము అని. ఇదన్నమాట. బ్లౌజ్ ఇందులో పెట్టేసి ఇది మటుకి అన్నీ. ఈ శారీ చూసారా, ఇది క్వీన్స్ చాయిస్లో తీసుకున్నాను. ప్యూర్ కోరా శారీ. అసలు మీరు ఈ శారీ కాస్ట్ చెప్తే ఇంత కాస్టా అని అంటారు, బట్ ప్యూర్ శారీ ఏంటో ఒక్కొక్కసారి నాకు నచ్చితే కాస్ట్ గురించి ఆలోచించకుండా తీసేసుకుంటాను. 13,000 రూపీస్ శారీ అండి ఇది. చాలా బాగుంటుంది కట్టుకుంటే, కట్టుకున్నప్పుడు చూస్తారు కదా. ఇంకా కట్టలేదు. బ్లౌజ్ మటుకి కొంచెం డిఫరెంట్గా కుట్టించాను దీనికి, కట్టుకున్నప్పుడు చూపిస్తా, బాగుంటుంది. ఇవన్నీ ఇందులో పెట్టేద్దాం. బట్టలు కొనటం కాదు, దాన్ని మెయింటైన్ చేయటం ఎంత టఫో చూడండి. మా పప్పు ఎంత మెయింటైన్ చేస్తుందో. బట్టలు కొనడం నిజంగా ఈజీ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అండ్ ఇక్కడ కొన్ని చీరలు ఉన్నాయి, చూపిస్తాను, మీతో షేర్ చేసుకోవాలి. ఈ చీర చూడండి ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం. ఒకటేసారి కట్టుకున్నా, బ్లాక్ కలర్ శారీ, బిల్లల శారీ. ఇది కూడా సేమ్. ఇవి రెండు మా ఫ్రెండ్ సరితా దగ్గర కొన్నాను న్యూ ఎంఐజీలో ఈ శారీస్. అమ్మా. అండ్ ఈ చీర మీరు అందరు చీర కాదు, ఈ దుపట్టా. ఈ దుపట్టా కూడా ఒక చరిత్ర ఉంది. ఈ దుపట్టా ప్యూర్ బనారస్ దుపట్టా. ఈ దుపట్టా కాస్ట్ 3,800 రూపీస్. పిచ్చా నీకు, ఎందుకు కొంటావు అంటే పిచ్చే మా అందరికీ తెలుసు. శిల్పారామంలో కొన్న ప్యూర్ బనారస్, బాగుంటుంది. కానీ కొన్నాను, కానీ ఇప్పుడు ఒక్కసారి కూడా వేసుకోలేదు. నేను నీకు బనానా లీఫ్తో చున్నీలు తెచ్చి ఎక్కడ పెట్టినా ఒక్కసారి కూడా వేసుకోలేదు. యాక్చువల్గా సీరియస్గా చెప్పాలంటే నాకు డ్రెస్ సెలెక్షన్ రాదు. నాకు అన్ని పప్పునే సెలెక్ట్ చేస్తుంది. చిన్నప్పుడేమో అమ్మ సెలెక్ట్ చేసేది. ఈ చీరకు ఒక స్పెషల్ మూమెంట్ ఉంది నాకు. నా మ్యారేజ్ అయిన తర్వాత 10th యానివర్సరీకి నాకు మళ్ళీ పెళ్లి చేసి కొత్త చీర తెచ్చి పెళ్లి కూతురులాగా రెడీ చేసి అన్నీ తీసుకొచ్చిన తర్వాత పొద్దున పెళ్ళి అయిపోయింది. సాయంత్రం ఫస్ట్ నైట్ కోసం మా చెల్లెళ్ళు ఇద్దరు నా కోసం తెచ్చారు. ఇది స్పెషల్ సారీ,
కానీ ఆ రోజు నేను ఈ చీర కట్టుకునే అవకాశం నాకు రాలేదు. ఎందుకంటే పొద్దునంతా పెళ్లి జరిగింది, సాయంత్రం 8:30కి మా ఆయన కడుపు నొప్పి వచ్చింది, మెడిసిన్ ఇచ్చాము, తర్వాత పడుకున్నాను. అండ్ ఈ సందర్భంగా చెప్పాలి అంటే, ఇది హ్యాపీగా చెప్పాలో కొంచెం సాడ్గా చెప్పాలో తెలీదు, ప్రతి ఒక్క అమ్మాయికి డ్రైవింగ్ రావాలి అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఆ రోజు మాది మ్యారేజ్ డే, మొత్తం సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాయి. నైట్ మేము మంచిగా డిన్నర్ చేసిన తర్వాత ఆయన కొంచెం స్టమక్ అన్ఈజీగా ఉంది, సంథింగ్ ఏదో డిస్కంఫర్ట్ ఉంది అని అనుకున్నాము. తర్వాత ఆ టైంలోనే మా చెల్లికి పెళ్ళి కుదిరిందన్నమాట. ఇంట్లో అందరు ఉన్నారు. నైట్ పార్టీ అవడం వల్ల అందరం లేట్గా పడుకున్నాం. పడుకున్న తర్వాత ఏమైందంటే 2:30కి మా ఆయనకి చాలా అంటే ఆయనకి ఎంత పెయిన్ వచ్చినా బేర్ చేస్తాడనమాట, ఎవరిని డిస్టర్బ్ చేయడు. 2:30కి ఇంకా ఆయన వల్ల అవ్వట్లేదంట. హాల్లో వెళ్ళి 1/2 అవర్ కూర్చున్న తర్వాత ఒళ్ళంతా చెమటలు వచ్చి ఇంకా అన్కాన్షియస్ అయిపోయే స్టేజ్కి నా దగ్గరకు వచ్చి, పప్పు నా వల్ల అవ్వట్లేదు, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు అని చెప్పేసి ఇంకా పడిపోతున్నారు. ఇంకా అంటే కూర్చునే ఓపిక కూడా లేదు. సో అప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఎవరిని లేపకుండా నైట్ మిడ్-నైట్ 2:30కి మా హస్బెండ్ని కార్లో తీసుకొని వెళ్ళి ఎమర్జెన్సీ హాస్పిటల్లో, మైత్రి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేశాను అనమాట. మార్నింగ్ 6:30, 7 o'clockకి అందరూ లెగిసి, ఇంకా మేము లెగలేదు, మా డోర్ లాక్ ఉంది అనుకుంటున్నారు. కానీ నేను అప్పుడు మా డాడీకి కాల్ చేసి నైట్ ఇట్లా అడ్మిట్ చేశాను డాడీ, ప్రాబ్లం ఏం లేదు, కిడ్నీ స్టోన్స్ వల్ల పెయిన్ వచ్చిందంట, మీరు రండి అని చెప్తే అప్పుడు మా వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు నాకు డ్రైవింగ్ రాకపోతే ఎలా ఉండేది అంటే, ఎవరినో ఒకరిని లేపి తీసుకెళ్లే వాళ్ళం. బట్ ఇద్దరమే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండుంటే ఖచ్చితంగా వైఫ్కి డ్రైవింగ్ వస్తే ఏదో ఒక టైంలో యూజ్ అవుతుందండి. అందుకే నేను నేర్చుకోవాలని చెప్తాను. సో ఇది సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు నేను చేతనే శాండీ ఉన్నారు, జేసీ కూడా సేమ్ అట్లనే వచ్చింది. ఎర్లీ మార్నింగ్ తీసుకొని వెళ్ళాం. అవును, అది కాకుండా ఇంకా నేను US లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ప్రతిభ అని ఉండేది. మేబీ ప్రతిభ ఈ వీడియో చూస్తుంది అనుకుంటా. హాయ్ ప్రతిభ ఆయేష్ కూడా తెలుసు. తను కూడా వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ హస్బెండ్ ఇద్దరే ఉండేవాళ్ళు US లో. కారు కడుగుతూ అక్కడ మంచు పడుతుంది కదా, ఆ స్నోకి కారు కడిగేటప్పుడు స్నో జారి కింద పడి నడుములో వెనక బ్యాక్ బోన్ క్రాక్ వచ్చింది. కనీసం ఆయన కూర్చునే స్టేజ్లో కూడా లేడు. మేము ఎవ్వరం లేము అసలు, అందరం ఆఫీస్కి వెళ్ళాం. ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది అనమాట. అక్కడ ఎవ్వరు లేరు. దేశం కాని దేశంలో డ్రైవింగ్ రాకపోతే ఎలా, కష్టపడి డ్రైవింగ్ నేర్చుకోండి, ఏదో ఒక రోజు యూజ్ అవుతుంది అనమాట. సో ఈ చీర డ్రైవింగ్ క్లాసెస్ తీసుకోవచ్చు కదా. ఎవరు? నువ్వే. చెప్పు, సూపర్ డ్రైవ్ చేస్తావు కదా. చిన్న ఈ చీర ఇద్దరం వెళ్తామా 10th anniversary? ఓ పక్కనే మాట్లాడుతున్న మధ్యలో డిస్టర్బ్ చేయొచ్చా? మా చిన్న చెల్లి వచ్చింది ఎందుకంటే, మా చిన్న చెల్లి చేసి డిజైన్ చేసి దీనికి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ కూడా కుట్టించింది అనమాట. సో ఇది కానీ ఒకసారి కట్టుకొని అయితే ఫోటో దిగా బాగుండింది ఈసారి. ఇది ఇందులోనే పెట్టేస్తా. అండ్ ఇంకొక చీరలు ఏమున్నాయి? పప్పు ఇంకా చాలు. పప్పు బోర్ కొడుతుందా? బోర్ కాదు, ఎంతసేపు అన్ని చీరలు చూపిస్తున్నావు, చూడొద్దా జనాలు? చెప్పండి. ఇట్లా ఉన్నాయండి, ఇవన్నీ ప్యాక్ చేసి ఇంకా పైన పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ నన్ను తిట్టద్దు, మీకు మళ్ళీ చూడాలంటే చెప్పండి, మళ్ళీ పైన రూమ్ లో సర్దాలి, అప్పుడు తీస్తా. అండ్ ఒకసారి వెనకాల చూడండి, నేను వాల్ పేపర్ వేయించి అత్తమ్మ వాల్ కి, ఒకసారి చూడండి ఇది ఎలా ఉంది. ఆగండి చూపిస్తాను, ఒక్క సెకండ్ తిరిగి చూడండి. వాల్ పేపర్ అలా వేయించా అనమాట. అది మా చెల్లి పెళ్లిలో పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు తీయించుకున్న ఫోటో. అది ఈ వీడియో బోర్ కొడితే సారీ, ఊరికే మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఒకవేళ నిజంగా ఇంట్రెస్టింగ్ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి బట్టలు, అవి సర్దేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తా. బై బై. డ్రైవింగ్ నేర్చుకోండి అమ్మాయి. సెట్ చేసుకుంది ఫైనల్ గా. మాధవి గారి దగ్గర తీసుకొచ్చిన బ్యాగ్స్ లో చాలా శారీస్ పట్టాయి, మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఇందాక చూసిన దాంట్లో శారీస్ కదా, ఇందులోనేమో అన్ని 3 piece డ్రెస్సెస్ అనమాట. ఆల్మోస్ట్ ఎన్ని పట్టాయి? 25 అనేది 25 ఇంకా పడతాయి కూడా. అన్నిట్లో బ్లౌజెస్ పెట్టుకుంది. ఈ బ్యాగ్లో మళ్ళీ శారీస్ అన్నీ